అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెన్స్లో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మళ్ళీ హామీలు ఇచ్చి బాండ్లు ఇచ్చి ఇంటింటికి నమ్మించేదానికి వాళ్ళంతా కూడా పెద్ద ప్రయత్నం. ఏమంటే మేమంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, బడ్జెట్ సహకరిస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు అంటే సంపద సృష్టించేస్తాం, మేము చెప్పినట్టుగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసి ప్రజాగలంలో నారా లోకేష్ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. బీజేపీ వాళ్ళు పాల్గొనలేదనుకోండి ఆ కూటమిలో ఉన్న పార్టీ దీనికి సంబంధించి మిగతా ముగ్గురు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇంత దారుణంగా ప్రజలు మోసపోయినారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు అందరూ చింతించే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఊరికే పాలిచ్చే ఆవును పోగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తన్నే గాడిదను దున్నపోతున్న తెచ్చుకున్నాము అని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈరోజు గడప గడపకు చేయడం జరుగుతోంది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని. సో ప్రజలు చెప్తున్నారు మోసం గ్యారెంటీ కాదు సార్, మాకు నిజంగా కూడా అన్ని రకాలుగా అబద్ధాలు గ్యారెంటీ, కరువు గ్యారెంటీ, మోసం గ్యారెంటీ, అన్ని గ్యారెంటీలే చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. ఆ రకంగా నిజంగా మోసపోయినామని చెప్పేసి సో చాలా దారుణం. నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు ఆడబిడ్డ నిధి అనేది అది అమలు చేస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాల్సిందే అని చెప్పి. ఈ రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేస్తున్నారు. ఎందుకంటే 13-14 నెలల కాలంలోనే 1,86,000 కోట్ల అప్పు ఒక్క సంక్షేమ కార్యక్రమానికి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో భాగంగా ఏమన్నా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. అంత మోసం, అన్ని లంచాల కోసం, అవినీతి కోసం అంతా కూడా ఖర్చు పెట్టే లంచాలు, కమిషన్లు, దానికి ఖర్చు పెడతాన్నారేమో కానీ నిజంగానే శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దీనిపైన ఎంత అప్పు చేసినారు, ఏ దానికి ఖర్చు పెట్టినారు, సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారంటే అది లేదు. దాదాపు ఉద్యోగస్తులకు అరియర్స్ దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి. వాళ్ళకు ఏమి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ 84,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డవే కాకుండా ఉద్యోగస్తులకు 34,000 కోట్ల రూపాయలు బాకీ వాళ్ళకు. ఈ రకంగా చాలా దారుణం చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో ఈ అచ్చెన్నాయుడు ద్వారా లీక్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇంకా ప్రజలే ఆలోచించుకోండి అని చెప్పేసి ఇది ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అచ్చెన్నాయుడికి తెలుసు, అందరికీ కూడా తెలుసు ఇవన్నీ అమలు చేసేవి కావని. కానీ అమాయకంగా ప్రజలు నమ్మి మోసపోయి ఓట్లేసిన పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. ఎందుకంటే 13 నెలల కాలంలో దాదాపు 19,500 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సింది. ఈ ఆడబిడ్డ అనేది కిందనే మహిళలకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 59 ఏళ్ళు వరకు వాళ్ళకి ఇచ్చేది అన్నమాట. 19,500 రూపాయలు ప్రతి ఒక్కరికి బాకీ పడిపోయినారు. అది మొదటి సంవత్సరం ఇచ్చిందంటే దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాలి. మహిళలకు ఎగరగొట్టడం జరిగింది. మొన్న తల్లికి వందనమని అరాకొరాగా ఇవ్వడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తే
దానికి అరాకొరా ఇచ్చే పరిస్థితి. ఎలక్షన్లలో గొప్పగా చెప్పడం జరిగింది, కటింగులు లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.